ఎంబికే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. తిరుమలగిరిలో ఈ నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి కోరారు. పేదలకు గత 10 ఏండ్లుగా రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఆ కార్యక్రమం తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభం కావడం హర్షణీయమని అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంట్ల సురేందర్ రెడ్డి, వేల్పుల రమేష్, సైదులు, దాసరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. కారణంగా ఉంది కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం. ఈ సభ తుంగతుర్తిలో పెట్టడం అనేది మేము చాలా గర్వంగా, మరి ముఖ్యంగా పార్టీ తరఫున మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇట్టి కార్యక్రమం మనందరం బాధ్యతగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు 1,00,000 మందితో నిర్వహిస్తామని చెప్పారు. 1,00,000 మందికి తగ్గకుండా మేమందరం కూడా మన ఎమ్మెల్యే మందుల సామేలు గారి మాట అనుసారంగా 10,000 మంది ఈ మండలం నుంచి తరలించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మేము ఈ ప్రెస్ మీట్ ముఖంగా మాటిస్తున్నాము. 10,000 మందికి తగ్గకుండా జాజిరెడ్డిగూడెం మండలం నుంచి తరలించి మా ఎమ్మెల్యే గారికి బర్త్డే కానుకగా మేము దీన్ని బహుకరిస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందినరు. నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ కళ నెరవేరే విధంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మందుల సామేలు గారి కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మన నియోజకవర్గంలో నిర్వహించుకోవడం మనందరికీ శుభసూచకం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి వస్తుందంటే ఒక రేషన్ కార్డులే కాదు, అభివృద్ధి విషయంలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు రేపు ప్రకటించే అవకాశం ఉంది. మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, ఇంకేమైనా సంక్షేమ పథకాలు అవసరం ఉన్నన్ని మనకు రేపు తిరుమలగిరి వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. 14వ తారీఖున మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు గారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందస్తుగా స్వాగతం తెలియజేస్తున్నాం. గత 9 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం మన తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో జరగడం మన కాన్స్టిట్యూషన్ అందరి ప్రజలకు కూడా చాలా సంతోషకరం. 2,30,000 మంది ఈ యొక్క సన్న బియ్యాన్ని తీసుకున్నటువంటి ఏర్పాటు కార్యక్రమం మన తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో 14వ తారీఖు నాడు సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుంగతుర్తిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1,00,000 మందికి తగ్గకుండా ప్రతి ఒక్క సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.